హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు చేయబోయేది ఆలు పరోటా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఆలు పరోటా ఎలా చేసుకుందామో చూపిస్తాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. ఆలుని మంచిగా ఉడికించి పొట్టు తీసి బౌల్ తీసుకొని చేత్తో మంచిగా మ్యాచ్ చేసుకోవాలి. గడ్డలు ఏం లేకుండా చేత్తో మంచిగా మ్యాచ్ చేసుకోవాలి. చాలా వీలైనంత వరకు మెత్తగా మ్యాచ్ చేసుకోవడానికే చూపిస్తున్నాను చూడండి. మెత్తగా మ్యాచ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆమ్చూరి పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. బేషన్ తీసుకొని 1/2 కేజీ వరకు గోధుమ పిండిని పోసుకోవాలి. కావాలనుకుంటే మీరు మైదా పిండినైనా పోసుకోవచ్చు. హెల్తీ కోసము గోధుమ పిండినే తీసుకున్నాను నేను. 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1/2 వరకు ఆయిల్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ని వేసుకుంటూ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఆయిల్ని పట్టించి మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేయితోని చూపిస్తున్నాను చూడండి. రౌండ్గా చేసుకోవాలి. పొడిపిండి తీసుకొని డిప్ చేసుకోవాలి. పొడిపిండిలో సైడ్స్ని అంతా వేళ్ళతో మంచిగా రౌండ్గా చేసుకోవాలి. వెడల్పుగా చేసేసుకోవాలి వేళ్ళతోని. ఆలు స్టఫింగ్ అంతా పెట్టేసుకోవాలి. స్పూన్తో ఇలా ఆలు స్టఫింగ్ నింపుకొని సైడ్స్ని అంతా క్లోజ్ చేసుకోవాలి. ఒక చేయితోని తింపుకుంటూ ఎడ్జెస్ అంతా క్లోజ్ చేసుకోవాలి. పైనకు వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. 2 చేతులతో రౌండ్గా చేసుకోవాలి. లోపల ఉన్న స్టఫింగ్ అంతా స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. పొడిపిండిలో డిప్ చేసుకొని చపాతీ కర్రతోని నిదానంగా పరోటాని రెడీ చేసుకోవాలి. చపాతీ కర్రతోని నిదానంగా చేసుకోవాలి. అవసరమైతే పొడిపిండిని వేసేసుకుంటూ పరోటాని రెడీ చేసుకోవాలి. ఎన్ని పరోటాలు కావాలనుకుంటే అన్ని పరోటాలు సేమ్ అలాగే చేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా పరోటాలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చపాతీ ప్యాన్ పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఐరన్ అయినా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర నాన్ స్టిక్ మాత్రమే ఉంది. ఇప్పుడు వేడైన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న పరోటాని వేసుకోవాలి. చపాతీలా కాకుండా కాస్త లావుగానే చేసేసుకోవాలి. పరోటా అప్పుడే స్టఫింగ్ బయటికి రాకుండా చాలా బాగా వస్తుంది. చాలా బాగా పొంగుతుంది. పరోటా మెత్తగా ఉంటుంది. పరోటాని మంచిగా రెడ్గా కాలనివ్వాలి. పరోటాకి ఆయిల్ మంచిగా పట్టించుకుంటూ 2 సైడ్లా మంచిగా రెడ్గా కాలనివ్వాలి. అప్పుడే పరోటా చాలా బాగుంటుంది. మరొక పరోటా వేసేసుకొని సేమ్ అలాగే రెడ్గా కాలనివ్వాలి. ఆయిల్తోనైనా కాలవచ్చు, బటర్తోనైనా కాలవచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. నేనే ఆయిల్తోనే కాలుస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన పరోటా నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నేను పెరుగుతో తీసుకుంటున్నాను. పరోటా చాలా టేస్ట్గా ఉంటుంది. పరోటా పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను చేసిన పరోటా నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.